వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ ఇందిరా పార్క్ యాదవ్ నిరాహార దీక్ష వాయిదా. రామచంద్రపురంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం పెంచిన ఛార్జీల బాధను నిరసన. భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి తీరని లోటు అని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవ్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కేసముద్రం మార్కెట్ యార్డ్లోని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ తన నిజాయితీ, దృఢ సంకల్పం మరియు ఆర్థిక ప్రగతి చేసిన విశేష కృషితో దేశానికి చిరస్మరణీయంగా నిలిచిపోయారు. ఆయన దేశానికి అందించిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలు భారత ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు మైలురాయిగా నిలిచాయి. ఆయన నాయకత్వంలో దేశం ఆర్థికంగా వృద్ధి సాధించింది. అతని మృతితో భారతదేశం ఒక గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయింది అని వారు పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇవాళ మనం ఈ శ్రద్ధాంజలి గడుపుకుంటానంటేనే ఏదో కోల్పోయినాం. మన దేశం లేదు, మన పార్టీ లెవెల్లో కానీ అన్నిట్లో కానీ ఒక ఉత్తమమైన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటేనే బాధ అనిపిస్తుంది. కొన్ని విషయాలన్నీ కూడా మనలు అన్ని విధాలా చెప్పడం జరిగింది. కానీ ఒక పెన్ను బోర్డుతోనే లక్షల కోట్ల మందికి కూడా ఉపాధి హామీ అనేదాన్ని ఆయన ద్వారానే గ్రామాలలో కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఎండాకాలంలో పని లేనప్పుడు పని దినాలనేది కల్పించింది. దాన్ని కొంతమంది ఉన్నతమైన వ్యక్తులు వేరే తిరిగా అవహేళన చేసినప్పుడు, కానీ ఇప్పుడు అది లేని జరిగే పరిస్థితి లేదు. అదొకటి దేశంలో. ఇంకోటి కూడా మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇవాళ అమెరికా ఉన్నది, లండన్ ఉన్నది, కెనడా ఉన్నది. అది చాలా డెవలప్ అయినాయి, చాలా ముందుకు పోయినాయి అనుకున్నారు. ఇప్పటి పరిస్థితులు చూస్తే మన్మోహన్ గారు చేసిన సేవలు మనం ఇట్లా ఉన్నామంటే వారు చేసిన పుణ్యమే మనం ఈ పద్ధతిలో నిలబడతాము. అక్కడ పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇప్పుడు మంచి వాళ్ళు పోయి చిప్పలు కడుగుతారు, హోటళ్ళలో పనిచేస్తాను, పెద్ద చదువుతున్న పరిస్థితి భయంకరంగా వచ్చిందంటే అక్కడ ఎప్పుడు పడిపోతుందా, ఎప్పుడు ఏమవుతుందా అనేది కూడా తెలుస్తలేదు. 2 సంవత్సరాల కానీ అదే పరిస్థితి ఉన్నది దేశాలలో. మన భారతదేశానికి వచ్చేవారికే ఒక వ్యక్తిని అడుగుతా అంటాడు, మీ దగ్గర మన్మోహన్ సింగ్ చేసిన 10 సంవత్సరాలు చేసిన సంస్కరణలే లాస్ట్కి వచ్చే ఇప్పుడు మిమ్మల్ని బతికిస్తుంది అక్కడ. కాకపోతే మీ దగ్గర అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీ కానీ దానికి నడుస్తాను. వేరే దేశాలలో ఒకటే దాన్ని బతకవలసి వస్తుంది అక్కడ. దయచేసి ఎప్పటికి కూడా మర్చిపోదు మనం. మన్మోహన్ సింగ్ అంటే ఒక భగవంతుడితో సమానం మనకు. దయచేసి మన పార్టీలో కూడా ఎనలేని రోడ్డు ఒక్కసారి కూడా ఆయన పెదవిప్పి గట్టిగా మాట్లాడాలని నేను చూడలేదు ఇంతవరకు. నా ఏజీ నాకు 65 ఏళ్ళు వచ్చినాయి. కానీ ఆయన చేసే పద్ధతి సంస్కరణనే దేశాన్ని ఎట్లా ఉంచాలి, ప్రజలను ఎట్లా పెంచాలి, ప్రజల బాగోగులు ఎట్లా ఉండాలి అనేది అది ఒకటే కార్యక్రమం. అయినా కూడా సోనియా గాంధీని విమర్శించినందుకు సోనియా గాంధీ వెనుకడు వేయకుండా కూడా మన్మోహన్ సింగ్ గాంధీ 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా నిలబెట్టిందంటే మనం సోనియా గాంధీని కూడా అర్థం చేసుకోవాలి. మన పార్టీ అప్పటి నుంచి ఇప్పటికి కూడా అందుకోసానికే ఇప్పుడు కూడా మనం ప్రతి విషయంలో కూడా మన్మోహన్ సింగ్ గారిని ప్రజలలో తీసుకుపోవాలి. గ్రామాలలో కూడా మనం ఆయన విషయాలు కూడా చెప్పుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల బాధుడును నిరసిస్తూ వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ఇన్ఛార్జి సూర్యప్రకాష్ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేసి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ
2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మెయిన్ రోడ్డు మీదుగా విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ డిఈకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా దొంగలో తొక్కి ఈ రాష్ట్ర ప్రజలపై ఒక బుధుబండలా తయారైంది. ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఓరుబాట అనే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుకోవడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ప్రజలపై గడిచిన 6 నెలల్లో ఒకసారి మీరు గమనించుకుంటే ఎన్నికల ముందు ఎప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు బాధుడే బాధుడు అనే కార్యక్రమం పేరుతో రాష్ట్రం అంతా తిరిగి అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఏం చేశారు? అప్పటి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు అమాంతంగా పెంచేసింది, ప్రజలను నడ్డి విరుస్తుంది. మా ప్రభుత్వం వస్తే ₹1 కూడా పెంచబోం, అవసరమైతే తగ్గిస్తాం, వినియోగదారులు విద్యుత్ అమ్ముకునేలా చేస్తాం, సంపద సృష్టిస్తాం, టెక్నాలజీ ఉపయోగిస్తామని అనేక రకాలుగా మాటలు చెప్పి మభ్యపెట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే నవంబర్, డిసెంబర్ నెలలకే ₹1.27 పెంచి దాదాపు 6,072 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలపై భారం వేసింది ఈ కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా వచ్చే జనవరి నుంచి మరో 92 పైసలు పెంచి మరో 9,400 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం భారం ప్రజలపై వేయబోతుంది. మొత్తంగా 15,400 కోట్లు యూనిట్ కు ₹2.19 పెంచి 15,400 కోట్ల రూపాయలు భారం వేయబోతుంది ఈ ప్రభుత్వం. దీనికి నిరసనగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి డిఈ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో మీరు హామీలు ఇచ్చారో ₹1 కూడా పెంచమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోండి అని ఈరోజు వినతి పత్రం ఇస్తూ ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీల్ని పెంచిన విద్యుత్ ఛార్జీని తగ్గించే వరకు, రోల్ బ్యాక్ చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు. ఈ రోజు నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం చేపట్టాం. అవసరమైతే అన్ని జిల్లాల వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఇంకా తగ్గకపోతే రాబోయే రోజుల్లో సెక్రటేరియట్ ముందు కూడా నిరసన కార్యక్రమం చేపడతాం అని సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఖచ్చితంగా మీరు తగ్గించే వరకు మేమందరం కూడా నిద్రపోం, ప్రజలకు అండగా ఉంటామని సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాము. భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి తీరని లోటు అని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవరెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కేసముద్రం మార్కెట్ యార్డ్లోని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ తన నిజాయితీ, దృఢ సంకల్పం మరియు ఆర్థిక ప్రగతి చేసిన విశేష కృషితో దేశానికి చిరస్మరణీయంగా నిలిచిపోయారు. ఆయన దేశానికి అందించిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలు భారత ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు మైలురాయిగా నిలిచాయి. ఆయన నాయకత్వంలో దేశం ఆర్థికంగా వృద్ధి సాధించింది. అతని మృతితో భారతదేశం ఒక గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయింది అని వారు పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇవాళ మనం ఈ శ్రద్ధాంజలి గడుపుకుంటానంటేనే ఏదో కోల్పోయినాం. మన దేశం లేదు, మన పార్టీ లెవెల్లో కానీ అన్నిట్లో కానీ ఒక ఉత్తమమైన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటేనే బాధ అనిపిస్తుంది. కొన్ని విషయాలన్నీ కూడా మనోళ్ళు అన్ని విధాలా చెప్పడం జరిగింది.
కానీ ఒక పెన్ను పోటుతోని లక్షల కోట్ల మందికి కూడా ఉపాధి హామీ అనేదాన్ని ఆయన ద్వారానే గ్రామాలలో కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఎండాకాలంలో పని లేనప్పుడు పని దినాలనేది కల్పించింది. దాన్ని కొంతమంది ఉన్నతమైన వ్యక్తులు వేరే తిరిగా అవహేళన చేసినప్పుడు, కానీ ఇప్పుడు అది లేని జరిగే పరిస్థితి లేదు. అదొకటి దేశంలో. ఇంకోటి కూడా మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇవాళ అమెరికా ఉన్నది, లండన్ ఉన్నది, కెనడా ఉన్నది, అవి చాలా డెవలప్ అయినాయి, చాలా ముందుకు పోయినాయి అనుకున్నారు. ఇప్పటి పరిస్థితులు చూస్తే మన్మోహన్ గారు చేసిన సేవలు మనం ఇట్లా ఉన్నామంటే వారు చేసిన పుణ్యమే మనం ఈ పద్ధతిలో నిలబడతాము. అక్కడ పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇప్పుడు మంచి వాళ్ళు పోయి చిప్పలు కడుగుతారు, హోటళ్ళలో పనిచేస్తాను, పెద్ద చదువులు అయిన పరిస్థితి భయంకరంగా వచ్చిందంటే అక్కడ ఎప్పుడు పడిపోతుందా, ఎప్పుడు ఏమవుతుందా అనేది కూడా తెలుస్తలేదు. 2 సంవత్సరాల కానీ జరిగే పరిస్థితి ఉన్నది దేశాలలో. మన భారతదేశానికి వచ్చే వారికే ఒక వ్యక్తిని అడుగుతా అంటాడు, మీ దగ్గర మన్మోహన్ సింగ్ చేసిన 10 సంవత్సరాలు చేసిన సంస్కరణలే లాస్ట్కి వచ్చే ఇప్పుడు మిమ్మల్ని బతికిస్తుంది అక్కడ. కాకపోతే మీ దగ్గర అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీ కానీ దానికి నడుస్తాను. వేరే దేశాలలో ఒకటే దాన్ని బతకవలసి వస్తుంది అక్కడ. దయచేసి ఎప్పటికి కూడా మర్చిపోదు మనం. మన్మోహన్ సింగ్ అంటే ఒక భగవంతుడితో సమానం మనకు. దయచేసి మన పార్టీలో కూడా ఎనలేని రోడ్డు ఒక్కసారి కూడా ఆయన పెదవిప్పి గట్టిగా మాట్లాడాలని నేను చూడలేదు ఇంతవరకు. నా ఏజీ నాకు 65 ఏళ్ళు వచ్చినాయి. కానీ ఆయన చేసే పద్ధతి సంస్కరణనే. దేశాన్ని ఎట్లా ఉంచాలి, ప్రజలను ఎట్లా పెంచాలి, ప్రజల బాగోగులు ఎట్లా ఉండాలి అనేది అది ఒకటే కార్యక్రమం. అయినా కూడా సోనియా గాంధీని విమర్శించినందుకు సోనియా గాంధీ వెనుకడుగు వేయకుండా కూడా మన్మోహన్ సింగ్ గారిని 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా నిలబెట్టిందంటే మనం సోనియా గాంధీని కూడా అర్థం చేసుకోవాలి. మన పార్టీ అప్పటి నుంచి ఇప్పటికి కూడా అందుకోసానికే ఇప్పుడు కూడా మనం ప్రతి విషయంలో కూడా మన్మోహన్ సింగ్ గారిని ప్రజలలో తీసుకుపోవాలి. గ్రామాలలో కూడా మనం ఆయన విషయాలు కూడా చెప్పుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. కొమరవెల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొమరవెల్లి మండల కేంద్రంలో ఆర్థికవేత్త మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కాగిత శ్రీనాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సానాది భాస్కర్, కార్యదర్శి రమేష్, వివిధ గ్రామ అధ్యక్షులు లింగంపల్లి కనకరాజు, మల్లంపాలయ్య, జనగాం శ్రీకాంత్ గౌడ్, ఎస్సీసెల్ ఎరుపుల కృష్ణ, సీనియర్ నాయకులు సార్ల లింగం, బొచ్చు ఎల్లయ్య యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉప్పల వంశీకృష్ణ, మల్లికార్జున్, రమేష్, ముట్ల, మాట్ల మురళి, రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం కొమరవెల్లిలో ఈ నెల 29న జరిగే స్వామివారి కళ్యాణోత్సవం ఏర్పాట్లను సమీక్షించిన జనగామ డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణానికి సుమారు 30 నుంచి 40 వేల మంది భక్తులు వస్తారని, స్వామివారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. స్వామివారి కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు. వారి వెంట పార్టీ మండల అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.